నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ఎన్ఆర్జీ వాస్తు ఎక్స్పర్ట్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ సైకాలజిస్ట్ దోమల నాగేంద్ర గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈ మధ్య కాలంలో సూసైడ్ అటెంప్ట్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. స్కూల్ స్టూడెంట్స్ తో మొదలుకొని ఆఖరికి ముసలి వాళ్ళతో సహా ఎందుకు చేసుకుంటున్నారో తెలియకనే సూసైడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి వాస్తుకి ఏమైనా ప్రభావితం చూపిస్తుందంటారా అని తెలిసిన ప్రయత్నం నేను కూడా చూసాను. నమస్కారం. నమస్తే అండి. సార్, యాక్చువల్గా నవే డేస్ స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లాస్ట్ టైం మనం ఒక వీడియో కూడా చూసాం. ఒక కాలేజ్ లో క్లాస్ రూమ్ లో కూర్చొని ఒక అబ్బాయి డైరెక్ట్ గా 5th ఫ్లోర్ నుంచి కింద దూకేశారు. అది ఎందుకు చేసారో కూడా ఎవరికి తెలియదు. అండ్ నిన్న మొన్న కూడా ఒక స్కూల్ స్టూడెంట్ అమ్మాయిని చాలా దారుణంగా తను ఎందుకో చాలా కఠినంగా అమ్మాయి శిక్షించుకొని మరణించినంత వరకు ఎందుకని సూసైడ్ అటెంప్ట్స్ అవుతున్నాయి అంటారు. అండ్ వన్ మోర్ థింగ్, సూసైడ్ అటెంప్ట్స్ కి ఇది మెంటల్ గా ఏమైనా స్టెబిలిటీ లేక జరుగుతుందంటారా, లేకుంటే ఇంట్లో వాస్తవంగా ప్రభావితం చూపిస్తుందంటారా? మంచి ప్రశ్న వేశారండి. వాస్తవానికి నేను ఈ వాస్తులోకి రావడానికి ఇదే రీజన్, సూసైడ్ టెండెన్సీనే. ఏంటి అంటే దీన్ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2001 నుంచి దీన్ని ఇంటర్నేషనల్ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి టీవీ ప్రోగ్రామ్స్ కానీ, పేపర్ కానీ, ఆర్టికల్స్ కానీ రకరకాలుగా దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ ఎన్ని చేసినా కూడా సూసైడ్ ఆగట్లేదు. సో నేను కూడా యాజ్ ఎ సైకాలజిస్ట్గా నెంబర్ ఆఫ్ పీపుల్కి కౌన్సిలింగ్ క్లాసెస్, వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సెప్టెంబర్ 10th జరుగుతుందండి. సో లాస్ట్ ఇయర్ కూడా సెప్టెంబర్ 10th ఒక వీడియో చేశాను నేను. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ పేపర్లో ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను, పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను. ఇలా ఒక 18 years నుంచి నీ ఫీల్డ్లో కౌన్సిలింగ్ చేయడము, ఆర్టికల్స్ రాయడము, స్టూడెంట్స్ కూర్చొని దీని మీద అవేర్నెస్ క్యాంప్ చేయడం జరుగుతుంది. సో విచిత్రం ఏంటి అంటే కొన్ని లయన్స్ క్లబ్ తరఫున కూడా నేను చాలా చేశానండి. ఆ లయన్స్ క్లబ్ తరఫున చీఫ్ గెస్ట్గా పిలిచి లయన్స్ క్లబ్ నిర్వాహకుల్లో ఒకరికి ఎవరైతే దీన్ని నాకు ఎక్కువ ఎంకరేజ్ చేసి ట్రైనింగ్ క్లాసెస్ నాతోటి క్యాంప్ కండక్ట్ చేసేవాడో ఆ వ్యక్తి కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని చీఫ్ గెస్ట్గా పిలుస్తారు ఈ క్యాంప్ పెట్టినప్పుడు ప్రోగ్రామ్స్. ఆ వ్యక్తి కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే పోలీస్ ఆఫీసర్ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ కుకునపల్లి అని ఉంది, ఇక్కడ మన సిద్దిపేట దగ్గర ఉంటుందండి. ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఎస్ఐలు, ఒక ఎస్ఐ సూసైడ్ చేసుకున్న తర్వాత ఇంకొక అతనికి పోస్టింగ్ ఇచ్చాడు, అతను కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే పోలీస్ ఆఫీసర్లే సూసైడ్ చేసుకోవడం ఏంటి చూడండి, విచిత్రం. వందలాది మంది కౌన్సిలింగ్ చేస్తారు సూసైడ్ చేసుకోవద్దని, కానీ వాళ్ళే సూసైడ్ చేసుకున్నారు. ఒకటి. రెండవది, ఇంకా రీసెంట్గా జస్ట్ 1 week అవుతుందండి, ఒక ఆంధ్రాలో ఒక ఎస్ఐ సూసైడ్ చేసుకున్నాడు. సో ఇట్లా నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే దానికి పోలీస్ డిపార్ట్మెంట్ అని, జీనియస్ అని, ఆర్డినరీ అని, చిన్న వయసు అని, పెద్ద వయసు అని ఏమీ ఉండదండి. సో మనం ఎంత కౌన్సిలింగ్ చేసినా కూడా కొన్ని సందర్భాల్లో పని చేయదు. మరి ఇట్లా ప్రభావం ఎందుకు చూపుతుంది అంటే నా పరిశోధనలో మన ఇంటి ప్రభావం మన సబ్కాన్షియస్ మైండ్ మీద ఎఫెక్ట్ చూపుతుందండి. మన ఇంటి ప్రభావం, మన ఇంట్లో ఉన్న ఉత్తర వాయువు డిఫెక్ట్ అంటారు దాన్ని. ఎప్పుడైతే ఉత్తరవాయువు డిఫెక్ట్ ఉంటుందో అది మన సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపి మానసికంగా కుంగదీసి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తుంది. దాంట్లో ఆ సిచ్యువేషన్లో, ఆ రూమ్లో, ఆ గదిలో, ఆ ఇంట్లో నేనున్నా కూడా ఆత్మహత్య చేసుకుంటాను, డౌట్ ఏమాత్రం లేదు. ఎందుకు? నేను ఇంత స్ట్రాంగ్ కావచ్చు, ఇంత యాక్టివ్ ఉండొచ్చు, ఇంత షార్ప్ ఉండొచ్చు, కానీ ఆత్మహత్య చేసుకుంటాను. ఎందుకు అంటే నాకు ఆ పరిస్థితులు అలా కనబడతాయి, ఆ వాతావరణం అలా కనబడుతుంది, అక్కడ హ్యాంగ్ చేసుకోవాల్సిందే నేను. రీజన్ ఆ ఇల్లు చేసే మాయ. ఆ ఇల్లు ఏం చేస్తుందంటే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో చూడండి, మీకు బాసర్లో IIIT అని ఉంది అండి, బాసర్లో ఉంటుంది. అక్కడ అది విశ్వవిద్యాలయం. అది అక్కడ ఇప్పటి వరకు 25 స్టూడెంట్స్ పైగా ఆత్మహత్య చేసుకున్నారు. సో రీజన్ ఏంటని రీసెర్చ్ చేస్తే ఆ బిల్డింగ్ మొత్తానికి ఉత్తర వాయువు డిఫెక్ట్ ఉందండి. ఉత్తర వాయువు డిఫెక్ట్ ఉంది కాబట్టి ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. సో నేను ఈ వీడియో ముఖంగా మన ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నానండి. ప్రభుత్వం కనుక నాకు అవకాశం ఇస్తే నా సొంత ఖర్చులతో వెళ్ళేసి అక్కడ ఉన్న ఉత్తర వాయువు డిఫెక్ట్ ని తొలగించగలను. ఇప్పటి వరకు 25 మంది విద్యార్థులు పైగా ఆ బిల్డింగ్ లో ఆత్మహత్యలు చేసుకున్నారు. నా ఒకే బిల్డింగ్ లో, అదే IIIT లో ఆత్మహత్యలు ఇప్పటి వరకు 25 క్రాస్ అయ్యాయండి. సో ఇలా వింటూనే ఉంటాం, ఎవ్రీ ఇయర్ వింటూనే ఉంటాం. కారణం ఏంటి అంటే ఆ బిల్డింగ్ ఉత్తర వాయువు డిఫెక్ట్ ఉంది. ఆ ఉత్తర వాయువు డిఫెక్ట్ మూలంగా ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. నా పరిశోధనలో చూశాను, నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను. ప్రభుత్వం కనుక నాకు అవకాశం ఇస్తే నేను ఆ సొంత ఖర్చులతో వెళ్ళేసి ఆ ఉత్తర వాయువు డిఫెక్ట్ నేను క్లియర్ చేయగలను. ఎందుకంటే చాలా మంది జీవితాలు, ప్రాణాలు పోతూ ఉన్నాయి. అది మీరు కూడా గమనించినప్పుడు అందరికీ అర్థమవుతూ ఉంటుంది. అది నా పరిశోధనలో నేను గమనించిన అంశం అన్నమాట. సో ఇలా ఎందుకు చేసుకుంటున్నారు? ఈ ఉత్తర వాయువు డిఫెక్ట్ ఎందుకు వస్తుంది అని అంటే దీంట్లో పలు కారణాలు ఉంటాయండి.
ఒకటి ఏంటి అంటే ఉత్తరవాయం డ్యామేజ్, అంటే ఉత్తరవాయంలో ఇంట్లో అనుకోండి ఉత్తరవాయంలోనే సెప్టిక్ ఉండొచ్చు, లేదా ఉత్తరవాయం మెట్ల కింద బాత్రూమ్ ఉండొచ్చు, లేదా ఉత్తరవాయం మెట్లు గ్రౌండ్ నుంచి కాంపౌండ్ వాల్ పెరుగుతూ ఉండొచ్చు, లేదా ఉత్తరవాయము మెట్లు కాంపౌండ్ కలిసి ఉండొచ్చు, ముఖ్యంగా ఉత్తరవాయం వీధిపోటు ఉండొచ్చు, లేదా ఉత్తరవాయంలో హెవీ వెయిట్ పడి ఉండొచ్చు, చాలా బరువులు పడి ఉండొచ్చు. సో దాని ఉత్తరవాయం అంటే ముక్కండి, నోస్. సో నోస్, మన కరోనా టైంలో మాస్క్ పెట్టుకున్నాం అనుకోండి, ఊపిరి ఆడదు కదా, అలాంటి సంఘటనల సమస్యలతోటి సతమతం అవుతూ తను ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో చూడండి, కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవచ్చు, అప్పుల పాలయ్యామని. సో అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఇల్లు. అప్పులు అందరికీ ఉంటాయండి, ప్రభుత్వానికి లేవా అప్పులు? కొందరు అప్పులు ఎందుకు చేస్తారు? ఎదుగుదలకు అప్పులు అవుతూ ఉంటాయి, ఇండస్ట్రీస్ పెట్టడానికి అప్పులు చేసుకుంటూ ఉంటారు కదా. కొంతమంది ఏమో వాళ్ళు తెచ్చుకున్న అప్పులు తీర్చలేక అవి గొయ్యిలాగా మారిపోతూ ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది, చనిపోవడం. కొంతమంది పిల్లలు చూడండి, నాన్న తిట్టాడనో అమ్మ తిట్టిందనో వెళ్ళేసి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. కొందరు ఇంట్లో నుంచి పారిపోతూ ఉంటారు. సో దీనికి కారణం ఏంటంటే ఇంట్లో ఉన్న ఉత్తరవాయమే. కొంతమంది పిల్లలు చూడండి, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తయారవుతూ ఉంటారు. అమ్మ మందలించిందని, నాన్న తిట్టాడని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు 8th క్లాస్ స్టూడెంట్స్, 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇలా ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి. కారణము ఇంట్లో ఉన్న ఉత్తరవాయ దోషమే, డౌట్ ఏ మాత్రం కూడా లేదు. కొన్ని ఇళ్లకి వెళ్ళినప్పుడు నేను అడుగుతూ ఉంటాను, దీంట్లో ఆత్మహత్య జరిగే అవకాశం ఉందండి. అవునండి, మా నాన్నగారు ఇదే ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. అందుకే వాళ్ళు నమ్మేవాళ్ళు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ నేనే చెప్పాను. అప్పుడు వాళ్ళు నా మీద నమ్మకం ఏర్పడుతుంది, వాస్తవ మీద నమ్మకం ఏర్పడుతుంది. దీంట్లో లాజిక్ పాయింట్ ఏంటి? మరి కాలేజీలో స్కూళ్ళలో ఉన్న పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని క్వశ్చన్ మార్క్. వాళ్ళు కాలేజీలో స్కూల్లో ఉన్నప్పుడు చైతన్య కానీ, నారాయణ కానీ, హాస్టలే కానీ, పెద్ద పెద్ద రెసిడెన్షియల్ స్కూలే కానీ, కార్పొరేటే కానీ, ఏదైనా చూడండి, వాళ్ళు ఉన్న రూములో, వాళ్ళు ఉన్న బ్లాక్ లో ఉత్తరవాయం కనుక డిఫెక్ట్ ఉంటే దాని ఎఫెక్ట్ ఆ రూమ్ లో పడుతుందండి. దానివల్ల వాళ్ళకు ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఒక 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి, 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, అందరు ఆత్మహత్య చేసుకోరు. ఏ రూమ్ లో అయితే ఉత్తరవాయం డిఫెక్ట్ ఉంటుందో, ఏ బ్లాక్ అయితే ఉత్తరవాయం ఎఫెక్ట్ ఉంటుందో, ఆ బ్లాక్ లో ఉన్న ఆ రూమ్ లో ఉన్న వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు. మరీ పర్టికులర్ గా చెప్పాలి అంటే, మీ ఇంట్లో ఉత్తరవాయం డిఫెక్ట్ కనుక ఉంటే, మీ ఇంట్లో ఉత్తరవాయం డిఫెక్ట్ ఉంది, ఆ అమ్మాయి అబ్బాయి ఉంటున్న రూమ్ లో కూడా ఉత్తరవాయం డిఫెక్ట్ ఉంది, ఈ రెండు కలిసినప్పుడు పాయిజన్ ఎక్కువగా పెరుగుతుంది, అది సూసైడ్ కు దారి తీస్తూ ఉంటుంది. అందుకే ఏమంటారు, మీ ఇల్లును ఫస్ట్ సరి చేసుకున్నారనుకోండి, సరే వాళ్ళు అనుకోకుండా వెళ్ళిన రూమ్ లో కూడా అది ఉండొచ్చు, కానీ పాయిజన్ తక్కువ ఉంటుంది, నెగిటివిటీ తక్కువ ఉంటుంది. ఈ రెండు కలిసాయి అనుకోండి, నెగిటివిటీ ఎక్కువగా పెరిగి వాళ్ళ మైండ్ ను ప్రేరేపిస్తుంది. అందుకే చూడండి, అమ్మాయిలు అబ్బాయిలు చిన్నపిల్లలు కూడా ఆత్మహత్య కారణం ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివిటీ, అంటే ఉత్తరవాయం డిఫెక్ట్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కడైతే హాస్టల్లో ఉంటున్నారో, ఎక్కడైతే చదువుతూ ఉన్నారో, సో ఆ రూమ్ లో ఉన్న ఎఫెక్ట్ కూడా ఇద్దరిని పాయిజన్ డబుల్ అయిపోయి ఆత్మహత్య ప్రేరేపించే విధంగా ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ నన్ను పట్టుకుని హాస్టల్ రూమ్ లోకి తీసుకెళ్తూ ఉంటారు, సార్ మా అమ్మాయిని ఈ రూమ్ లో ఉంచాలి, మా అబ్బాయిని ఈ రూమ్ లో ఉంచాలని. ఒక ఫ్రెండ్ గా నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను రూమ్ లో సజెస్ట్ చేస్తూ ఉంటాను, ఈ రూమ్ లో ఉండండి, ఈ రూమ్ లో ఉంటే గొడవ అవుతూ ఉంటుందండి, ఈ రూమ్ లో నైరుతి డిఫెక్ట్ ఉంది, గొడవ అవుతూ ఉంది అంటే ఏ రూమ్ లో ఉండని నేను అబ్బాయికి చెప్పాను. ఆ అబ్బాయి తర్వాత ఫోన్ చేసి, వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి, మీరు ఆ రూమ్ లో వద్దన్నారు సార్, ఆ రూమ్ లో పిల్లలు కొట్టుకున్నారట, వాళ్ళు చాలా డ్యామేజ్ అయిపోయినాయి, వాళ్ళు ఎప్పుడు గొడవలు అవుతూనే, అంటే రూమ్ ఎఫెక్ట్ అది. సో ఇక్కడ కూడా మీరు ఉంటున్న రూమ్ ఎఫెక్ట్. సార్ దీనికన్నా మాకు రూమ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఎలా తెలుస్తుంది సార్, హాస్టల్ ఎలా ఉంటుంది, ఎలా తెలుస్తుంది సార్ అంటే నేనంటాను, మీ ఇంట్లోనే తెలుస్తుంది. మీ ఇంట్లోనే మానసిక సమస్యలు అంటే మనిషిని మానసికంగా ఇబ్బంది పెడతాయి, మానసికంగా కుంగదీస్తాయి. కొందరిని 10 మాటలు తిట్టినా కూడా బాధపడరండి, కొందరు ఒకే మాటకు బాధపడతారు. కారణం ఏంటంటే ఒకే మాటకు బాధపడే వ్యక్తుల ఇళ్లలో ఉత్తరవాయ దోషము అధికంగా ఉండడము. దాని మూలంగా మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది, డిప్రెషన్ వచ్చేస్తుంది. వెంటనే డిప్రెషన్ వచ్చేసి వాళ్ళు సూసైడ్ చేసుకునే విధంగా సూసైడ్ చేసుకుంటేనే బాగుంటుందనే సంఘటనలు ఎదురైతాయి. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అదే ఆలోచన తీసుకొస్తుంది, సూసైడ్ 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 అంతే. ఫ్యాన్ కానీ, కెరోసిన్ కానీ, పెట్రోల్ కానీ, లేదా బిల్డింగ్ మీద దూకడం కానీ, ఇవన్నీ వాళ్ళే ముందే ఇమాజిన్ చేసుకుంటారండి. సబ్